హైదరాబాద్ లో దోపిడీ దొంగల ముఠా మరోసారి రెచ్చిపోయింది. ఇటీవల బీదర్లో ఏటీఎం చోరీ చేసిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా కాల్పులు జరుపుతూ పారిపోయిన ఘటన మరవక ముందే హైదరాబాద్ లో సివాన్ గ్యాంగ్ కాల్పులు కలకలం రేపాయి. చందానగర్ పరిధిలోని ఖజానా జ్యువెలర్స్ లో 100 కోట్ల దోపిడీకి ఈ నెల 12న బీహార్ కి చెందిన సివాన్ గ్యాంగ్ యత్నించింది. ఈ గ్యాంగ్ లోని 2 నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. పరారీలో ఉన్న మరికొంతమంది నిందితుల కోసం గాలిస్తున్నారు. దోపిడీ చేసేందుకు దేశంలోని ప్రధాన పట్టణాలే సివాన్ గ్యాంగ్ టార్గెట్. గతంలోనూ సివాన్ గ్యాంగ్ కలకత్తా లాంటి రద్దీ ఉండే నగరంలో దోపిడీకి పాల్పడి పోలీసులకు దొరకకుండా పారిపోయారు. దోపిడీ చేయడంలో సివాన్ గ్యాంగ్ జాగ్రత్తలు తీసుకుంటుందని గుర్తించారు పోలీసులు. సివాన్ గ్యాంగ్ చేసే దోపిడీ కోట్లలో ఉంటుంది. దోపిడీ చేసేందుకు ఆయా ప్రాంతాల్లో ముందుగానే స్కెచ్ వేసుకుని రెక్కి నిర్వహించిన తర్వాత పారిపోయేందుకు కావలసిన అన్ని మార్గాలను ముందే నిర్ణయించుకుంటారు. తర్వాత ప్లాన్ ప్రకారం దోపిడీకి పాల్పడుతుంది సివాన్ గ్యాంగ్. అలాంటి పక్కా స్కెచ్ తో దోపిడీలకు పాల్పడే సివాన్ గ్యాంగ్ హైదరాబాద్ లో ఫస్ట్ టైం చందానగర్ లోని ఖజానా జ్యువెలర్స్ ను టార్గెట్ చేసి దోపిడీకి పాల్పడింది. చందానగర్ లో ఉన్న ఖజానా జ్యువెలర్స్ లో దోపిడీ చేసేందుకు సివాన్ గ్యాంగ్ 20 రోజుల ముందే హైదరాబాద్ లో 7 సభ్యుల ముఠా జగద్గిరిగుట్ట ప్రాంతంలో దిగింది. సివాన్ గ్యాంగ్ స్కెచ్ వేసినా, రెక్కి చేసినా, దోపిడీకి పాల్పడినా కోట్ల రూపాయల విలువ చేసే దొంగతనమే లక్ష్యంగా ప్లాన్ చేస్తారు. ఈ క్రమంలో చందానగర్ లోని ఖజానా జ్యువెలర్స్ లోను దాదాపు 100 కోట్ల విలువ చేసే బంగారం, వజ్రాలు లూటీ చేయాలన్న ప్లాన్ తో దోపిడీకి పక్కా ప్లాన్ చేశారు. అందులో భాగంగా 20 రోజులుగా హైదరాబాద్ లోని పలు షోరూంల దగ్గర రెక్కి చేసిన సివాన్ గ్యాంగ్ చందానగర్ లోని ఖజానా జ్యువెలర్స్ ను సెలెక్ట్ చేసుకుంది. బీహార్ కు చెందిన సివాన్ గ్యాంగ్ 7 సభ్యులు స్కెచ్ ప్రకారం ఖజానా జ్యువెలర్స్ లో దోపిడీకి యత్నించారు. కోట్ల రూపాయలు కాజేసేందుకు చందానగర్ లోని ఖజానా జ్యువెలర్స్ లో దోపిడీకి యత్నించిన సివాన్ గ్యాంగ్ షోరూం తీసిన 10 నిమిషాలకే దోపిడీకి పాల్పడింది. ఖజానా జ్యువెలర్స్ లో ఉదయం షోరూం ప్రారంభించిన కొద్దిసేపటికి లాకర్ ఓపెన్ చేసే సమయంలో దోపిడీకి యత్నించి 6 బీహార్ దోపిడీ ముఠా లోపలికి వెళ్లింది. 4 కంట్రీ మేడ్ రివాల్వర్లతో వెళ్లి ఖజానా జ్యువెలర్స్ సిబ్బందిని భయపెట్టి దోపిడీ చేశారు. ఈ దోపిడీలో ఓ ఉద్యోగిపై కాల్పులు జరిపారు. 30 మంది ఉద్యోగులు ఉండగానే అందరినీ రివాల్వర్లతో బెదిరించి దోపిడీ చేశారు. ఖజానా జ్యువెలర్స్ మేనేజర్ లాకర్ కు సంబంధించిన సెకండ్ కీ లేకపోవడంతో డిస్ప్లేలో ఉన్న వెండి ఆభరణాలను దోపిడీ చేసి అక్కడ నుంచి పరారయ్యారు. ఖజానా జ్యువెలర్స్ లో దోపిడీ తర్వాత పారిపోయేందుకు 2 బైక్స్ కొనుగోలు చేసిన సివాన్ గ్యాంగ్ శివారు ప్రాంతాలలో నుంచి హైదరాబాద్ ను దాటారు. సమాచారం అందుకున్న పోలీసులు 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పట్టుకునే ప్రయత్నం చేసిన సివాన్ గ్యాంగ్ పరారైంది. హైవేలకు పక్కనే ఉండే షోరూమ్స్ టార్గెట్ గా చేసుకుని రెక్కి నిర్వహించింది బీహార్ కు చెందిన సివాన్ గ్యాంగ్. హైదరాబాద్ నగరం నుంచి బీదర్ లేదా మహారాష్ట్ర బార్డర్లకు గంటలోపు చేరుకునేలా ప్లాన్ చేస్తారు. దోపిడీ చేయాల్సిన షోరూమ్స్ తో పాటు వారు తప్పించుకునే రూట్ లో కూడా 2-3 సార్లు రెక్కి నిర్వహిస్తారు. తర్వాత బార్డర్ దాటేందుకు పక్కా ప్లాన్ వేస్తారు. ఈ ఖజానా కేసులో కూడా ఇదే తరహాలో దోపిడీ చేసిన ముఠా బార్డర్ దాటి సివాన్ గ్యాంగ్ పారిపోయింది. వందలాది సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు 10 బృందాలను ఏర్పాటు చేసి గాలించగా ఎట్టకేలకు పోలీసులు సివాన్ గ్యాంగ్ లోని 2 నిందితులను అరెస్టు చేశారు. మిగిలిన 5 నిందితుల కోసం గాలిస్తున్నారు. బీహార్ కు చెందిన సివాన్ గ్యాంగ్ ఖజానా జ్యువెలర్స్ లో దోపిడీకి పాల్పడినట్లు నిర్ధారించారు పోలీసులు. 2 నిందితులను విచారించిన పోలీసులు ఈ గ్యాంగ్ మోడ్ ఆఫ్ ఆపరేషన్ తో పాటు ఈ గ్యాంగ్ గతంలో చేసిన నేరాల హిస్టరీ సేకరించారు. ఒక నగరంలో దోపిడీ చేస్తే మళ్లీ ఆ నగరంలోకి రాకుండా జాగ్రత్త పడడం ఈ ముఠా ప్రత్యేకత. ఈ విధంగానే ఈ ముఠా గతంలో కర్ణాటక, పశ్చిమ బెంగాల్, కలకత్తా, మధ్యప్రదేశ్ పలు రాష్ట్రాలలో దోపిడీలకు పాల్పడింది. వీరిలో కీలక నిందితులతో పాటు మరో 4 నిందితుల కోసం పోలీసులు మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాలలో గాలిస్తున్నారు. నిందితుల వివరాలన్నీ సేకరించామని, త్వరలోనే మిగతా నిందితులను పట్టుకుంటామన్నారు సైబరాబాద్ పోలీసులు. గతంలో హైదరాబాద్ లో పార్థీ గ్యాంగ్, ఖంజర్, చెడ్డీ గ్యాంగ్, ఇతర బీహార్ ముఠాలు దోపిడీలకు పాల్పడ్డాయి. ఇటీవల జరిగిన ఖజానా జ్యువెలర్స్ ఘటనతో సివాన్ గ్యాంగ్ పోలీసులకు సవాల్గా మారింది. ఈ బీహార్ దొంగల ముఠాలపై ప్రత్యేక దృష్టి సారించారు సైబరాబాద్ పోలీసులు. బీహార్ తో పాటు ఒడిశా, ఉత్తరప్రదేశ్ తో పాటు పలు రాష్ట్రాల వలస కార్మికులు, దోపిడీ ముఠాలతో ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. జ్యువెలరీ షోరూమ్స్ ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేసుకోవాలని, ఇంటి యజమానులు వలస కార్మికులకు అద్దె ఇచ్చే ముందు జాగ్రత్తలు పాటించాలన్నారు పోలీసులు.